కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ పేరు ఇప్పుడు ఏపీలో మార్మోగుతోంది. లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డే కింగ్ మేకర్ అన్న విజయసాయిరెడ్డి కామెంట్స్ తో ఒక్కసారిగా ఆయన హాట్ టాపిక్ గా మారారు. ఇంతకీ ఎవరి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి? ఈయన పేరును విజయసాయిరెడ్డి సడన్ గా ఎందుకు తెరపైకి తెచ్చారు? ఇటీవలే వైసీపీకి రిజైన్ చేసిన విజయసాయిరెడ్డి గతంలో నెలకొన్న విభేదాలతోనే బర్స్ట్ అయ్యారా? సాయిరెడ్డి ఓపెన్ అయ్యారు సరే, మరి ఆయన కామెంట్స్ పై వైసీపీ రియాక్షన్ ఏంటి? ఏపీలో మద్యం కుంభకోణం వ్యవహారం మరోసారి పెద్ద దుమారం రేపుతోంది. ఈ కేసులో తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. కాకినాడ సెర్చ్ కేసులో విజయవాడ సిఐడి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ లిక్కర్ సేల్స్ స్కామ్ లో పాత్రధారి సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని బాంబు పేల్చారు. అంతేకాదు మరిన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు బయట పెడతా అని వ్యాఖ్యానించడం మరింత సంచలనం క్రియేట్ చేసింది. లిక్కర్ స్కామ్ లో పాత్రధారి ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. పాత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. వాస్తవానికి ఏపీ మద్యం అమ్మకాల కుంభకోణంలో మొత్తం వ్యవహారాన్ని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెర వెనక ఉండి నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే విజయసాయిరెడ్డి కూడా ఆయన గురించి కమెంట్స్ చేయడం ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఏపీలో ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు లేకుండా ప్రవేశపెట్టిన లిక్కర్ బ్రాండ్స్ పై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. లిక్కర్ సేల్స్ లో డబ్బులు పక్కదారి పట్టించారని, డిజిటల్ లావాదేవీలు లేని అమ్మకాలలో గత ప్రభుత్వంలోని కొందరు పెద్దల పాత్ర ఉందని టీడీపీ ఆరోపిస్తూ వచ్చింది. అయితే అప్పట్లో ఆ విమర్శలను వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం కుంభకోణంలో తెర వెనుక లావాదేవీలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. దాంతో నాటి ఏపీబీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. వేల కోట్ల వ్యాపారంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలతో కేసు నమోదు కాగా ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరును విజయసాయిరెడ్డి కూడా బయటపెట్టడంతో ఆయన వ్యవహారం మరింత చర్చనీయాంశమవుతోంది. ఇక ఇప్పటి వరకు హూ ఈస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఎవ్వరూ పట్టించుకోనప్పటికీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత ఆయన ఎవరు అనేది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. చివరికి వైసీపీ వర్గాలు కూడా కసిరెడ్డి గురించి ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలోనే కసిరెడ్డి కథ అంతా బయటపడుతోంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విదేశాల్లో లిక్కర్ కంపెనీలు నడుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే ఐటీ సలహాదారులుగా బాధ్యతలు చేపట్టిన ఆయన అనతి కాలంలోనే జగన్ టీంలో కీలక వ్యక్తిగా మారారు. గత ప్రభుత్వంలో షాడో సీఎంగా పనిచేశారు అన్న విమర్శలు సైతం ఉన్నాయి. పేరుకు ఐటీ సలహాదారుడైనా తనకున్న అనుభవంతో మద్యం అమ్మకాలు కొనుగోళ్లలో చక్రం తిప్పారు అనే టాక్ గట్టిగా నడిచింది. ఇలా ఉంటే కసిరెడ్డిని జగన్ కు దగ్గర చేసింది విజయసాయిరెడ్డి అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. అధికారంలో ఉన్నప్పటి విభేదాలతోనే విజయసాయిరెడ్డి కసిరెడ్డి పేరు తెరపైకి తెచ్చి కొత్త వివాదానికి ఆజ్యం పోశారు అనే చర్చ సైతం నడుస్తోంది. మొత్తంగా విజయసాయిరెడ్డి కామెంట్స్ తో లిక్కర్ స్కామ్ కేసులో కొత్త ఎపిసోడ్ తెరపైకి రావడం హీట్ పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.